బీఆర్ఎస్ పార్టీ సంస్థ రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే రామ్మోహన్ గారు. ప్రధానంగా మీ పార్టీ ఖాళీ కాబోతున్నటువంటి పరిస్థితి ముందు నుంచి ఎలక్షన్స్లో ఏదైతే చెప్పారో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రిజల్ట్స్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఖాళీ కాబోతుందండి. సో అదే వరుసగా వెళ్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి కీలకమైన నేత వెళ్ళిపోయారు. నిన్ననే కవితకు సంబంధించి బావకి అక్కకి విషెస్ చెప్పినటువంటి సంజయ్ కుమార్ ఆయన కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి నేను రాత్రి మీరు చూసి ఉంటారు. సో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? ఏముంటుందండి, టిఆర్ఎస్ పార్టీకి ఓటమి అనేది కొత్త కాదు. ఎందుకంటే మేము పుట్టడమే ఉద్యమం నుంచి పుట్టినాం. కష్టాలు నష్టాలు అన్ని ఓర్చుకొని పార్టీ ముందుకు పోయింది. 10 సంవత్సరాలు అధికారం తీసుకొచ్చినాం, అధికారంలో పనిచేయడం జరిగింది. సరే, నాయకులు మరి ఏమని ఆలోచన చేస్తున్నారో, పార్టీ వీడిపోతే అక్కడే భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటారు. ప్రజలు ఈ రోజు వాళ్ళ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో వాళ్ళు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినప్పటికీ కూడా మరి టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి టికెట్ ఇస్తే వారు పెద్ద ఎత్తున మెజార్టీతో గెలవడం జరిగింది. మరి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారండి? కాబట్టి ఖచ్చితంగా నాయకులు ఎవరైతే నిజాయితీ నిబద్ధతతోనే పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కష్టకాలం ఉంది పరిస్థితి, పార్టీ ఓడిపోయింది. అయినా గెలిచిన అభ్యర్థులు పోవడం అనేది చాలా శోచనీయమేది. ఎందుకంటే ఓడిపోయిన అభ్యర్థులు సరే నాకు భవిష్యత్తు కొరకు స్వార్థం కొరకు పోతేనేమో ఆలోచన చేయొచ్చు మనం. ఈ టిఆర్ఎస్ కార్ గుర్తు పైన గెలిచి ఈరోజు అస్తంగూటి చేరడం అనేది చాలా శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అందరూ ప్రజాస్వామ్యం అందరూ కూడా ఖండించాల్సింది. సరే, నా వ్యక్తిగత అంశం, నా ఇష్టం, నేను పార్టీ మారుతా, ఏ జెండా పట్టుకుంటా అంటే అది ఎప్పుడు ఉండాలి ఆలోచన అంటే ఎప్పుడైతే ఎన్నికలు పోతామో, ఎలక్షన్ కంటే బిఫోర్ ప్రజాక్షేత్రంలోకి ఓటమి ఎలక్షన్ కొరకు పోయే ముందు, ఎన్నిక పోయే ముందుగా నీ ఇష్టం వచ్చిన పార్టీలో జాయిన్ అయిపోయి ఆ పార్టీ బీఫామ్ తీసుకుని ఆ పార్టీని పోటీ చేస్తే నీకు ఎవరు కూడా అడిగే పరిస్థితి ఉండదు. ఈ రోజు కానీ ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఈ రోజు పార్టీ కష్టకాలం ఉంది. పార్టీని గుర్తించి కేసీఆర్ గారు 2 పర్యాల టికెట్ కేటాయిస్తే ఈ రోజు ఈ నిర్వాహకం చేసి పెట్టినామంటే చాలా తీవ్రంగా ఖండించాల్సిన. ఇటువంటిది సరే, ఇటువంటి అనుకోవచ్చు మేము పోతే పార్టీ భూస్థాపితం అయిపోతుందో, లేకపోతే రాజకీయ అవగాహన సరిగ్గా లేక, ఉద్యోగం చేసే శక్తి లేక, స్వార్థం ఎక్కువైపోయి ఈ యొక్క పని చేసి ఉండొచ్చు. ఎందుకంటే అధికారులు పంచన చేరితే, అధికార పార్టీ పంచన చేరితే నేను పొరపాటు చేసిన కప్పిపుచ్చుకునే ఉద్దేశం ఉండొచ్చు వారు. కానీ తప్పకుండా దాని పర్యవసానం అనుభవించి తీరాల్సిందే ఎట్టి పరిస్థితిలో. రేపు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా రేపు వచ్చే లోకల్ బాడీస్ కావచ్చు, తప్పకుండా. రామ్మోహన్ గారు, ఎలాంటి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నా? అసలు కనీసం మీతో కేసీఆర్ తో చర్చిస్తున్నారా? పార్టీ మారుతున్నా, పార్టీ మారుతున్నప్పుడు ఏమైనా సంజయ్ గానీ లేకపోతే పోచారం కానీ సంజయ్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మాట మాత్రం చెప్పేసి వెళ్తున్నారు, లేకపోతే వారు సొంత అవసరాల కోసం వెళ్ళిపోతున్నారా? వారు వ్యక్తిగత విషయం, ఎందుకంటే చెప్పకుండా పోవచ్చు. నా చెప్పిపోయే ఉద్దేశం అయితే ఉండదు. చెప్తే మాత్రం మీరు పోలీసువారు గారు అడుగుతారు, చెప్తారు, సంజాయించే పరిస్థితి ఉంటారు. కేకే గారు ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది పర్సనల్ గా. కలిసి మాట్లాడమని చెప్పారు. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రజల యొక్క ఆలోచన విధానం కూడా మారాల్సింది ఇప్పుడు అవసరం తప్పకుండా. ఎందుకంటే ప్రజలు కూడా ఒక కారు గుర్తుపైన విశ్వాసంతో ఓటేస్తే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా సమాధానం అడగాలి. ఎట్లా పోతారంటే మీరు పార్టీ పెట్టి మేము మీ కొరకు పనిచేసాం కాబట్టి మీరు ఈ గుర్తులే ఉండాలని. ఎటువైపు పోయినా ఏమనుకుంటున్నారు నాయకులను వాళ్ళు, ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు ఈ విషయాలను. రామ్మోహన్ గారు మీరు మాట్లాడుతున్న వర్షం ఒకటి ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రజల నుంచి ఎందుకు ఆపలేకపోతున్నారు కేసీఆర్ గారు అనేది కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సో అలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటికే దానం నాగేంద్ర లాంటి కీలకమైన నేతలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత 20 మంది లిస్టు ఉన్నారు రెడీగా, ఆయన పేర్లు కూడా చెప్పారు. సో ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులతో మాట్లాడి చర్చించే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా మేము? నిన్న బాలకృష్ణ గారు పోచారం గారింటికి పోయి అడుగుదామని, అదే విషయం అడుగుదామని పోతే తీసుకుపోయి వారు రిమాండ్ చేయడం జరిగింది. అంటే అధికార పార్టీ పూర్తి బల ప్రయోగంతో నాయకులను బెదిరించి పార్టీలో కలుపుకున్నంత మాత్రాన ఈ ఉద్యమకు సంబంధించిన పార్టీ కాబట్టి మళ్ళీ ఇంకో ఉద్యమకాడు పుడతాడు. ప్రశ్నించే గొంతుకలు వేలాది ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా, దానికి ఎలాంటి డౌట్ లేదు. ఈ రోజు ఇటువంటి నాయకులు పోతే ఇటువంటి మంచి నాయకులు ఇంకా మంచి కార్యకర్తలు, నికార్సైన కార్యకర్తలు అక్కడ ఉన్నారు. వారికి అవకాశం దొరుకుతుంది, వాళ్ళు నాయకులుగా తయారవుతారు. ప్రజలు కూడా స్వాగతిస్తారు ఆ విషయాన్ని. ఉన్న నాయకులు పోతున్నారు కదా, నాయకులు మీరు అంటారు కొత్త నాయకులు తయారవుతున్నారు చెప్తున్నారు. రామ్మోహన్ గారు, కొత్త నాయకులు తయారవుతున్నారు, కానీ ఉన్న నాయకులు ఉన్న ఓటర్లే మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఓటు మీకు రానటువంటి పరిస్థితి, డిపాజిట్లు కూడా రాలేదు కొన్ని స్థానాల్లో. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ ఉన్న స్థానాల్లో కూడా ఆ ఓట్లు అనేవి బదిలీ అయిపోయినటువంటి పరిస్థితి ఇటువైపు బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. దానికి ఏం చెప్తారు? ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు పుంజుకుంటుంది అనుకున్నారు? ప్రజలు లేదు వినండి, మీరు ప్రజల్లో కూడా ఆలోచన విధానము ఎంపీ ఎలక్షన్ కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఆలోచన చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి, భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది. అందులో ఈటెల రాజేందర్ గారు గాని, ధర్మపురి అరవింద్ గాని, బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని శాసనసభలో ఓడిపోయారు. వీళ్ళు
అంటే ప్రజలు తిరస్కరించారు అక్కడ అసెంబ్లీలో, మరి పార్లమెంట్ ఎందుకు గెలిపించినారంటారు మరి వీళ్ళని? కాబట్టి పార్లమెంటుకు వచ్చే ఎన్నికలు వచ్చేసరికి ప్రజల యొక్క ఆలోచన మారిపోతుంది. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని బలంగా ఎట్లయితే కోరుకున్నారు ప్రజలు, అక్కడ కూడా దేశంలో పార్లమెంట్ ఎన్నిక వచ్చేసరికి ఇది జాతీయ ఎన్నిక, ప్రధానమంత్రి మధ్య జరుగుతున్న ఎన్నిక కాబట్టి మోడీ గారు ఉంటే బాగుంటుందని ఆలోచన ప్రజలు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ ఓటేసారు. అదే బండి సంజయ్ 1,02,00,000 మెజారిటీతో పార్లమెంట్లు గెలుస్తాడు, అసెంబ్లీలో ఓడిపోతాడు. మరి ఆయన ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క సీట్, అసెంబ్లీ సీట్ గెలవలేకపోయినప్పుడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఎలక్షన్ ఆలోచన విధానం ప్రజలు కూడా ఏం చేస్తారు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి డిఫరెంట్ గా తీర్పిస్తారు. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఓట్లు పడ్డాయి. అంతేగాని అందులో భారతీయ జనతా పార్టీ గొప్పతనం లేదు, ఆ నాయకులకు గొప్పతనం ఏమాత్రం లేదు. కేవలం కేసీఆర్ గారిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత బలంగా వారు విశ్వసించారో, తెలంగాణ నాయకుడు తెలంగాణ గొంతెత్తి మాట్లాడతాడని ఈ రోజు ప్రజలు కూడా ఈసారి ఈ పర్యాయం మాత్రం మోడీ గారిని ఇక్కడ ప్రాంత ప్రజలు విశ్వసించారు. మళ్ళీ భారతదేశం ఓవరాల్ గా చూస్తే మోడీ గారి విశ్వాసం దెబ్బతిన్నది. అక్కడ ఈపీలో 35 సీట్లు పోయినాయి ఈ రోజు. కాబట్టి 300 సీట్లకి వెళ్ళి 240కి వచ్చిరు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సిన విషయాలే. ఎవరిని తిరస్కరించే మాత్రం వాళ్ళకు విలువ లేనట్టు కాదు. పార్టీ భూస్థాపితం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. తెలంగాణ పాటు వేలాది మంది ఉద్యమకారులు ఉన్నారు. పోలీసులు, జైళ్లు, లాఠీలు, తూటాలకు ఎదురుటి పోరాడిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తప్పకుండా ఇటువంటి నాయకులు పోతే ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేయడానికి పెద్ద ఎత్తున మన దగ్గర తప్పకుండా పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో మళ్ళీ బలపడతాం. తప్పకుండా వచ్చే ఎన్నికలు, రాబోయే ఎన్నికల్లో కూడా మా సత్తా